సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను నా మాస్టర్స్కి ఏఎస్టీలో నాకు ఎంత ఖర్చు అయిందో కంప్లీట్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను ఈ వీడియోలో నా ఈచ్ సెమిస్టర్ యొక్క ఫీ రిసీట్స్ అయితే చూపిస్తాను. సో దట్ మీకు నా ఫీ స్ట్రక్చర్ మీద ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. అండ్ ఈ కంప్లీట్ ఫీ అనేది మనం తీసుకునే ప్రోగ్రామ్ మీద, మనకు వచ్చే స్కాలర్షిప్స్ మీద, అండ్ మనం జాయిన్ అయిన ఇయర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు నా నంబర్స్ని ఒక స్ట్రాంగ్ రిఫరెన్స్గా అయితే తీసుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద నంబర్స్, మనం యూఎస్లో అసలు ఫీ ఎలా క్యాలిక్యులేట్ చూస్తారో చూద్దాం. సో యూఎస్లో ఏ పర్టికులర్ అకాడమిక్ ప్రోగ్రామ్ అయినా కంప్లీట్గా క్రెడిట్ బేస్డ్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మనం మాస్టర్స్ కనుక ఇక్కడ కంప్లీట్ చేయాలనుకుంటే మనం టోటల్గా 30 క్రెడిట్స్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ అండర్ గ్రాడ్ విషయానికి వస్తే మనం టోటల్గా 120 క్రెడిట్స్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ 3 క్రెడిట్స్ ఈక్వల్ టు 1 సబ్జెక్ట్. సో టోటల్గా మనం మాస్టర్స్లో చేసే 30 క్రెడిట్స్ అనేది మనకి 10 సబ్జెక్ట్స్కి అయితే ఈక్వల్ అవుతాయి. సో ఈ 10 సబ్జెక్ట్స్ అనేవి మనం మాస్టర్స్లో 4 సెమిస్టర్స్లో అయితే కంప్లీట్ చేయాలి. సో నార్మల్గా ఎవ్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సో ఫస్ట్ 3 సెమిస్టర్స్లో 3 సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేయడానికి చూస్తారు. అండ్ ఫైనల్ సెమిస్టర్లో సింగిల్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో నా కేసులో కూడా నేను అదే అయితే ఫాలో అవుతున్నాను. సో నేను నా ఫస్ట్ 3 సెమిస్టర్స్ 3 సబ్జెక్ట్స్ అయితే చేశాను. అండ్ నా ఫైనల్ సెమిస్టర్ ఇప్పుడు సింగిల్ సబ్జెక్ట్ అయితే చేయబోతున్నాను. అండ్ ఈచ్ క్రెడిట్ యొక్క కాస్ట్ అనేది యూనివర్సిటీకి డిఫరెంట్ అయితే ఉంటుంది. సో నేను వచ్చిన టైం నుండి లైక్ 2025 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఏఎస్యూలో క్రెడిట్ కాస్ట్ అనేది $1,500 నుంచి $1,800 మధ్యలో అయితే ఉంది. అండ్ ఈ క్రెడిట్ కాస్ట్ అనేది కంప్లీట్గా యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ బట్టి, యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ బట్టి, అండ్ అంతేకాకుండా యూనివర్సిటీకి వచ్చే ఫండింగ్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఈ యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీకి వెళ్తే మీకు క్రెడిట్ కాస్ట్స్ అనేవి $700 to $3,000 మధ్యలో అయితే ఉంటుంది. సో మీరు ఎంత బెటర్ యూనివర్సిటీకి వెళ్తే మీకు క్రెడిట్ యొక్క కాస్ట్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు నా ఫీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి నాది స్ప్రింగ్ 2025. ఈ పర్టికులర్ సెమిస్టర్లో నేను 9 క్రెడిట్స్ అయితే కంప్లీట్ చేశాను, అంటే ఈక్వల్ టు 3 సబ్జెక్ట్స్. అండ్ నాకు ఈచ్ క్రెడిట్ వచ్చేసి $1,605 అయితే పడింది. సో టోటల్గా నాకు 9 క్రెడిట్స్కి $14,445 అయితే అయ్యింది. అండ్ ఈ సెమిస్టర్లో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి $1,931 అయితే అయ్యింది. సో టోటల్గా నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ నా సబ్జెక్ట్స్ యొక్క ఫీజు వచ్చేసి $16,376 అయితే అయ్యింది. అండ్ రిమైనింగ్ వచ్చేసి మీరు స్క్రీన్ షాట్లో చూస్తున్నట్టు రిక్రియేషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజ్, సో ఇవన్నీ మనకి ఎక్స్ట్రా ఫీజ్ అయితే ఎవ్రీ సెమిస్టర్ అయితే పడుతుంటాయి. సో అవన్నీ కలిపి నాకు ఆల్మోస్ట్ $1,557 అయితే అయ్యింది. సో టోటల్గా నాకు ఈ సెమిస్టర్కి $17,933 అయితే అయ్యింది. సో ఈరోజు ఐఎన్ఆర్ కన్వర్షన్కి చూసుకుంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 17,26,418 రూపీస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫాల్ 2025 చూసుకుంటే ఈ సెమిస్టర్లో కూడా నేను 9 క్రెడిట్స్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ నాకు ఈచ్ క్రెడిట్ వచ్చేసి $1,636 అయితే పడింది. సో టోటల్గా నాకు 9 క్రెడిట్స్కి $15,174 అయితే అయ్యింది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ సెమిస్టర్ నాకు $1,045 హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పడింది. సో టోటల్గా ఈ రెండు కలిపి $16,219 అయితే అయ్యాయి. అండ్ రిమైనింగ్ అన్నీ కలిపి నాకు $1,312 అయితే అయ్యింది. సో టోటల్గా ఈ సెమిస్టర్కి నాకు $17,531 అయితే అయ్యింది, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 16,87,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ 2026. ఈ పర్టికులర్ సెమిస్టర్లో నేను 10 క్రెడిట్స్ అయితే చేశాను. అండ్ నాకు ఈచ్ క్రెడిట్ వచ్చేసి $1,686 అయితే పడింది. సో టోటల్గా నాకు సబ్జెక్ట్స్కి $16,860 అయితే పడింది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటే $1,720 అయితే పడింది. ఈ రెండు కలిపి నాకు టోటల్గా $18,580 అయితే అయ్యాయి. అండ్ రిమైనింగ్ ఫీ వచ్చేసి $1,416. సో టోటల్గా ఈ సెమిస్టర్కి నాకు ఆల్మోస్ట్ $20,000 అయితే అయ్యింది. సో ఈ 3 సెమిస్టర్స్లో నాకు ఇది హైయెస్ట్ ఫీజ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ $19,25,000 అయితే పడింది. సో నేను చేసిన ఎక్స్ట్రా క్రెడిట్ వచ్చేసి ఇంటర్న్షిప్ అనమాట. సో నాకు స్ప్రింగ్ 2026లో ఒక ఇంటర్న్షిప్ అయితే వచ్చింది. సో ఇన్ కేస్ మనం ఇంటర్న్షిప్ చేయాలనుకున్నా కానీ మనం కాలేజ్కి సింగిల్ క్రెడిట్ కోర్సులు అయితే కంప్లీట్ చేయాలి. సో నాకు అందుకు ఈ సెమిస్టర్ ఒక $1,800 to $2,000 ఎక్స్ట్రా అయితే పడింది. అండ్ నెక్స్ట్ సమ్మర్ 2026లో కూడా నా ఇంటర్న్షిప్ అయితే కంటిన్యూ అయింది. సో నేను మళ్ళీ సింగిల్ క్రెడిట్ కోర్స్ అయితే చేశాను. సో నాకు ఈ సెమిస్టర్లో $1,707 అయితే పడింది, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1,65,000. అండ్ ఫైనల్గా ఫాల్ 2026 సెమిస్టర్ లైక్ విచ్ ఇస్ మై ఫైనల్ సెమిస్టర్. సో ఈ సెమిస్టర్లో నేను సింగిల్ సబ్జెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ సింగిల్ సబ్జెక్ట్కి వచ్చేసి 3 క్రెడిట్స్ ఉంటాయి. ఇక్కడ నాకు ఈచ్ క్రెడిట్ వచ్చేసి $1,770 అయితే అయింది, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ $5,310. అండ్ ఈ సెమిస్టర్లో హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి నాకు $1,118 అయితే అయింది. సో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ నా క్రెడిట్ యొక్క ఫీజు వచ్చేసి టోటల్గా $6,428 అయితే అయింది. అండ్ రిమైనింగ్ ఫీ మొత్తం కలిపి $815 అయితే అయింది. సో టోటల్గా నాకు ఈ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ కాకుండా $7,243 అయితే అయింది,
విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 7,00,000 రూపీస్. దీంతో పాటు నాకు ఈ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ కూడా కంటిన్యూ అవ్వబోతుంది. సో నా ఇంటర్న్షిప్కి వచ్చేసి సింగిల్ క్రెడిట్ కోర్స్ నేను మళ్ళీ చేయాలి. సో దాని యొక్క కాస్ట్ వచ్చేసి $1,800 విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1,75,000. సో టోటల్గా ఈ సెమిస్టర్లో నాకు ఆల్మోస్ట్ $9,000 అయితే అవుతుంది, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 8,75,000. సో ఓవరాల్గా నాకు ఏఎస్యూలో మాస్టర్స్కి అయిన ఖర్చు అయితే ఇది. సో ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్స్ ఇట్ కాస్టెడ్ మీ అ టోటల్ ఆఫ్ $66,210 విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 64 lakh rupees. సో ఇఫ్ ఐ ఎక్స్క్లూడ్ దోస్ ఇంటర్న్షిప్స్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ $61,000 విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 58 lakh rupees. సో మీకు ఈ వీడియోలో ఓవరాల్గా ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను ఫీ స్ట్రక్చర్ గురించి. అండ్ ఇన్ కేస్ మీకు అండర్ గ్రాడ్ ఫీ కూడా బ్రేక్ డౌన్ కావాలనుకుంటే సో కింద కమెంట్ సెక్షన్లో అండర్ గ్రాడ్ అని అయితే కమెంట్ చేయండి. సో నేను నా ఫ్యూచర్ వీడియోస్లో అండర్ గ్రాడ్ యొక్క ఫీ బ్రేక్ డౌన్ కూడా కవర్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను టోటల్గా నా ట్యూషన్ ఎక్స్పెన్సెస్ గురించే మాట్లాడాను, నా లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి అయితే మాట్లాడలేదు. సో నేను నెక్స్ట్ వీడియోలో లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి అయితే చెప్తాను. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. అండ్ అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా పర్సనల్గా క్వశ్చన్స్ ఉంటే అక్కడ కూడా మీరు డిఎం చేయొచ్చు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ డిఎంకి అయితే ఆన్సర్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మీరు ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారు అండ్ ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్సెస్ నేను వాటి మీద ఫుల్ లెంత్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.